అప్పుడు ఏడా రోడ్డు మీదేనా లోపల తీసుకోబోతాం ఆయన స్ట్రైట్
75 రూపాయలు. మన సారు కృషితోని 240 మందికి పెన్షన్లు 2100 కాడికి ఇస్తుందంటే మన సార్ చేసిన అభివృద్ధిని చూసి మీరంతా సార్కు సపోర్ట్ చేయాలి. మరి పూర్వం ఏముందంటే పెద్ద మనుషులతో దినం కొట్టేటట్టు ఉండే. నేను సర్పంచ్ ఉండగా నా కొడుకు ఛాయ్కి ఇస్తలేడు, బీళ్ళకి ఇస్తాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే పెద్ద కొడుకు 2000 రూపాయలు ఇస్తున్నాడు, అందుకెళ్ళి ఇంకా 100 రూపాయలు మిగిలించుకొని వాళ్ళకెళ్ళి మేము రాసుకుంటున్నాం, సేవింగ్ చేస్తున్నామంటే ఇది ఎంత పెద్ద పని. మరి ఎంతోమంది పెళ్ళిళ్ళు అయినాక కట్నం ఇయ్యలేక కొట్లాట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ భారమైంది. 2-3 నెలల లోపల 1,00,000 రూపాయలు ఇంటికి వస్తున్నది. ఇది ఇంత అభివృద్ధి పనులు ఏ ప్రభుత్వం చేయలేదు, ఏ గవర్నమెంట్ చేయలేదు. అందుకోసము మనం అన్ని పనులు సార్ ఒక్కటి కూడా పెండింగ్ లేకుండా రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూళ్ళు కానీ, మరియు సంఘాలు కానీ ఏది అడిగితే అది కూడా 100% చేసిండు. ఒకవేళ ఏదైనా లోన 10-20 మంది ఉంటే ఆ 10-20 మందికి కూడా సారు రాగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ 10 మందికి ఇస్తారు. 10 మంది కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మరియు ఎంతోమంది ఇంటి పెద్ద చచ్చిపోతే మేము కూడా 5 రోజుల లోపల 5 లక్షలు తెప్పించి ఇచ్చినాం. 1 రూపాయి లేకుండా, ఖర్చు లేకుండా, అది లేకుండా. ఇప్పుడు లక్ష్మి ఇప్పుడు పెళ్ళికి కూడా ఓళ్ళు 1 రూపాయి ఖర్చు లేకుండా తెచ్చిచ్చాము. ఇటువంటి ప్రభుత్వం ఇదంతా మన సార్ సహకారంతోనైంది. మీరు కూడా దయచేసి అందరూ ఆ దృష్టిలో పెట్టుకొని సార్ను అధిక మెజార్టీ ఈడ 100% ఓట్లేసి సార్ని గెలిపిస్తామని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఇంకా కొన్ని 5-10 పెన్షన్ చిన్న ఉంటే సార్ ఇంటికాడ నేను నిలబడి ఆడ వాయిదానికి ఏపిస్తాను. కానీ మీరు 100% మాత్రం వెయ్యాలని చెప్పి మీ అందరికీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇత్వాపేట గ్రామానికి ముచ్చటగా 3వసారి పాల్కొండ ఎమ్మెల్యే కాబోతున్న వేముల ప్రశాంత్ రెడ్డికి స్వాగతం, సుస్వాగతం. కారు గుర్తుకే టిఆర్ఎస్ పార్టీ అన్న. నేను చిన్న వయసు నాది, కానీ నేను 2002 10th బ్యాచ్ నాది. కానీ ఈరోజు 2002కు 2023 చూసుకుంటే గ్రామంలో ఈరోజు మండల్ పాల్కొండలో ఇత్వాపేట గ్రామం 100% సీసీ రోడ్లు పోసినామంటే ఆ ఇత్వాపేట గ్రామం అనేది చెప్పు ఈ వేదిక మీదుగా సర్వగంగా చెప్పుకుంటున్నా. అన్న మీ దయతో మా గ్రామం అన్ని విధాలుగా ముందుకు రావుతుంది. ఈరోజు సంఘ భవనాలు మైనార్టీ కమిటీ కంప్లీట్ అయిపోయిందన్న. స్కూల్ బిల్డింగ్ 10 లక్షలు వర్కింగ్ లాస్ట్ ప్రోగ్రెస్ నడుతుందన్న. ఈడీసీ భవనం స్లాబ్ అయిపోయిందన్న, మరియు స్టోర్ రూమ్ స్లాబ్ అయిపోయింది. జీపీ బిల్డింగ్ 20 లక్షలు. బ్రిడ్జ్ అన్న వేల్పూర్ మీరు వన్నెల్పి వచ్చే సందర్భంగా మేము అక్కడ వస్తే అన్న వర్షాకాలం అప్పుడు జూలై వర్షం ఫుల్ పడుతున్నాయి. వర్షాలు పడితే నేను ఎక్కడనే ఉన్నా. ఏమ్రా బాబు ఏం సంగతి అంటే అన్న మాకు వర్షాలు పడి మా రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్న. మాకు 3 పైపులు ఉన్నాయి, మాకు ఒక స్లాబ్ కలవడు కాదంటే లేదురా బాయ్ చిన్న ఊకు కట్టెట్లుంటారా బాయ్ నువ్వు అనుకున్నట్లయితుందా? కాదు ఇంకో 3 పైపులు వేసి మనము అదే పోతాం అన్నాడు. లేదన్న మాకు స్లాబ్ కాదంటే ఆ క్షణమే 50 లక్షలు మంజూరు చేశారన్న. మీరు మీ దయతోని ఈరోజు అన్ని రైతులు మా గ్రామ ప్రజలందరూ మంచిగా పోతురన్న. మీకు ఈ సందర్భంగా మేము వెళ్ళ మీరు రుణపడి ఉంటామన్న. మరియు ఈరోజు ఇంకా 5 బిల్డింగుల వరకు వస్తుందన్న. ఇంకా 4 కొద్దిగా పనులు స్టార్ట్ అవుతుందన్న. అన్ని కుల సంఘాలకు మీరు సంఘ భవనాలు ఇచ్చి మాకు ఆదుకున్నారన్న. ఇంత చిన్న గ్రామంలో 240 పింఛన్లు వస్తున్నాయి. బీడీ పింఛన్లు, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు అన్న. మరి 50 మందికి కళ్యాణలక్ష్మి ఇచ్చుకున్నామన్న. మరియు సీఎం రీట్ పని 50 మందికి ఇచ్చుకున్నాం. గోలక్ష్మి 24 మందికి ఇచ్చుకున్నాం అన్న. చెప్పుకుంటే పోతే రోజు ఆడిపోదన్న. ఈ రోజు నువ్వు ఇంత ఎత్తున్నావు అంటే 2000 సంవత్సరం అన్న ఒకటి బిగ వ్యవసాయం ఉంటే చేతే మరి తండ్రి కొడుకు తోతల అంటుంది అన్న. ఇవాళ మా తండ్రి చనిపోయింది చెప్పుకోవద్దు, కానీ ఇవాళ నేను వ్యవసాయం చేసుకుంటా అన్న. ఇంకా ఎన్నో పనులు చేస్తున్నా. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిందంటే తెలంగాణ రావడం వల్ల 24 గంటల కాంటి వల్ల మా ఊరు అన్న చిన్న ఎస్టీ మైనార్టీ విలేజ్ అన్న. మాకు ఏ సౌకర్యం లేకు. మీ తెలంగాణ గవర్నమెంట్ వల్ల ఇలా రైతులు వ్యవసాయం చేసుకుంటున్నా. ఇంకా చిన్న చిన్న పనులు చేసుకొని 24 గంటల కరెంటు వల్ల మేము బాగా లాభపడ్డామన్నా. మీ దయ వల్ల మా గ్రామం అన్ని విధాలా ముందున్నా అన్న. మీ వెంట మేము మా గ్రామ ప్రజలు ఎల్లవేళ ఎండా నుండి రాను ఎన్ని కళ్ళు భారీ మేరతో గెలిపిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. థ్యాంక్ యూ అన్న.
సంఘాలలో కట్టడి చేసుకొని గట్ల పొలాలు గట్ల ఓకే ఏం తెలుస్తుంది? ఓకే ఓకే దానికి ఓట్లేసి చూపెట్టిన తర్వాత మేము కూడా అడుగు మళ్ళా నెక్స్ట్ అడుగు మొత్తం కాదు. నువ్వు ఓట్లేసి ప్రభుత్వంలో చేస్తే నువ్వు అడుగు తీస్తా. ఇప్పుడు ఎందుకు అడుగు ఏడమాగాడు ఉరుకున్నాడు 10